హాయ్ ఫ్రెండ్స్, టైటిల్ చూసి కాస్త వింతగా మరి కాస్త ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ. మనందరికీ హనీ ట్రాప్ గురించి తెలుసు, కానీ ఇదేంటి పురుషులతో పురుషులకు వల? కామారెడ్డి జిల్లాలో ఇలాంటి కేసెస్ 10 రిపోర్ట్ అయ్యాయట. ఇంకా ఎంతోమంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి రిపోర్ట్ ఇవ్వండి అంటున్నారు పోలీసులు. అసలేం జరిగింది అంటే, కామారెడ్డి జిల్లాలో ఒక ముఠా ఏం చేస్తోంది అంటే, పురుషులతో లైంగికంగా కలవడానికి ఇష్టపడే పురుషులకు వల వేస్తోంది. సామాజిక మాధ్యమాల్ని ఆధారంగా చేసుకుని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటి వాటిలో గ్రూప్స్ క్రియేట్ చేసి ఎవరిలో అయితే ఈ ఆసక్తి ఉందో వాళ్ళని చాలా చాకచక్యంగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రాప్ వేస్తున్నారు. మీరు కనుక ఆ ట్రాప్లో చిక్కుకున్నారనుకోండి, అప్పుడు మొదలవుతుంది అసలు కథ. వాళ్ళు ఒక మీటింగ్ స్పాట్ చెప్పి ఆ మీటింగ్కి రమ్మని స్వీట్గా మిమ్మల్ని ఒప్పించేలా చేస్తారు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడ్డారా, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది బ్లాక్మెయిల్. మీరు అక్కడ చేసిన పనులన్నింటినీ కూడా ఒక వీడియో షూట్ చేసేసి ఆ వీడియో మీ ఫోన్కి పంపించి డబ్బులు ఇస్తావా చస్తావా అని బెదిరిస్తారు. ఇక ఆ రోజు నుంచి మీకు నిద్ర ఉండదు, కూర్చోనివ్వరు, నిలబడనివ్వరు, లక్షల రూపాయలు దొబ్బేస్తారు. అక్కడితో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, ఇంకా 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 కావాలంటూ వేధిస్తారు. ఈ వేధింపులు భరించలేక ఏదో ఒకటి అయ్యింది అని తెగించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు 10 మంది గత 2 నెలల్లో. ఇక్కడి నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా మ్యాటర్. వాళ్ళు ఈ ముఠాని ఫైండ్ అవుట్ చేశారు. ఒక డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడే సిస్టమ్స్ పెట్టుకుని సీక్రెట్ కెమెరాస్ పెట్టుకుని పెద్ద నెట్వర్కే రన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ప్రస్తుతం వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్ ఖాతాల్ని పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే 50-60 మంది బాధితులున్నారు వాళ్ళ లిస్ట్లో. లక్షల రూపాయలు కొల్లగొట్టేశారట వాళ్ళ దగ్గర నుంచి. నిజామాబాద్, మేడ్చల్, సిరిసిల్ల, కామారెడ్డి, భువనగిరి, మహారాష్ట్ర నాందేడ్ నుంచి కూడా బాధితులున్నారంటే అర్థం చేసుకోండి వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో. పోలీసులు ఒకటే చెప్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆ ముఠాని మేము అరెస్ట్ చేశాం, మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మీరు కూడా బాధితులే, డబ్బులు కోల్పోయాం మేం కూడా అంటే భయపడకుండా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ పేరు బయటకు రాకుండా మేం చూసుకుంటాం అని. సో ఎలాంటి మనుషులు ఉన్నారో చూసారుగా సమాజంలో. అలర్ట్ చేయడానికి మాత్రమే ఈ వార్తలు మేము మీ ముందుకు తీసుకొస్తాం.